ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీ అందరికీ తోడయుండును గాక. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ప్రభు వారికి తోడై ఉన్నటువంటి విధానం అనగా ఆయన భక్తులకు తోడై ఉన్నటువంటి విధానాన్ని మనం వాక్యంలోంచి గమనించినట్టయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అరణ్యంలో తోడుగా ఉన్నాడు కాబట్టి వారికి ఎండవేళ మేఘస్తంభమున, తర్వాత రాత్రికాలమున అగ్నిస్తంభముగా, పూరేడు పక్షులను, ఆ తర్వాత కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి నీరును, ఆకాశం నుంచి మందాను అందించినటువంటి విధానం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోతో ఆయన అగ్నిగుండంలో కూడా వారితో కూడా ఉన్నాడు. ఆ తర్వాత దానియేలుతో సింహపు బోనులో ఆయన ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే యోసేపుతో ఆయన చెరసాలలో కూడా ఉన్నాడు. పేతురును చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఈ విధంగా దేవుడు వారికి తోడై ఉంటే వారు క్షేమాభివృద్ధి నొందుతూ వారు దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉంటారు. కాబట్టి ఆ దీవెనకరమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడనక్కరలేదు. ఆమేన్.